పుణ్యక్షేత్రమైన వారణాసిని దర్శించుతుంది చూడు. ఈ వారణాసి పద్యం పాడేటప్పుడు డబ్బులు ఇవ్వకండి, వాళ్ళకి మూడు తగ్గిపోయింది. ఎవరైనా ఇవ్వదలుచుకుంటే పద్యం అయిపోయినాక ఇవ్వండి, ఎవరికైనా కానీ ఆ మూడు అనేది తగ్గిపోయింది. పద్యం పాడేటప్పుడు మటుకు దయచేసి ఎవరు డబ్బులు ఇవ్వద్దు. అది నమో భూతనాథ నమో దేవదేవా నమో భక్తపాల నమో దివ్య తేజ నమో భూతనాథ నమో దేవదేవా నమో భక్తపాల నమో దివ్య తేజ నమో భూతనాథ.
భవవేద సారా సదా నిర్వికార భవవేద సారా సదా నిర్వికార జగలలో ప్రభు నిర్వికావ జగలలో ప్రభు నిర్వికావ నమో పార్వతీ వల్లభా నీలకంఠ నమో భూతనాథ నమో దేవదేవ నమో భక్తపాల నమో దివ్య తేజ నమో భూతనాథ సదా సుప్రకాశ మహాపాపనాశ భవవేద సారా సదా నిర్వికార జగలలో ప్రభు నిర్వికావ జగలలో ప్రభు నిర్వికావ నమో పార్వతీ వల్లభా నీలకంఠ నమో భూతనాథ నమో దేవదేవ నమో భక్తపాల నమో దివ్య తేజ నమో భూతనాథ హర హర మహదేవ శంభో హర హర మహదేవ శంభో హర హర మహదేవ శంభో శంభో నమః శివాయ నమః శివాయ ఓం 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 నమః శివాయ
శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ. హరిశ్చంద్ర, ఎంత కాలం ఇట్లా ముక్క పట్టుకొని కూర్చుండదమయ్యా? అలయక అలయక గోళ్ళ గోపురము నటియుచు అప్పు బాటగా తలపము చేరువయ్యను గదా నడువంచురవంతయే నిన్నో తలకబు నా ప్రయాసమును దాయగుచున్నది ఎల్ల పెట్టు మా పెలుచన మారుడంబు ఎగవేయదలంచిన నేను అయ్యా ఎగబైన ఇన్ని కష్టములకు వేలవచ్చినయ్యా సొమ్మి దర్శన వాడము నీవు తొందరపడకపో పుచ్చుకోవల మమ్మ కూడా తొందరపడవలదని నేతలు చెబుతున్నావు. బాగు బాగు అన్నిటికీ కాళ్ళు దాచిన నీకేమి తొందరయ్యా? పుట్టడు అప్పుతో ఫలముంజితివి ఇంకొక పుట్టడైన నీ పుట్టి మునుంగ జల్తయుల్ ప్రొద్దున నీ ముఖమెంత చూసినను పుట్టదు అన్నమో మునికి పోగైకేటికి దీపముండను నెట్టన చక్క పెట్టుకొని ఏరగబోయ గురుడు తెలియై అయ్యా నిష్ఠూరమ మాటలు మాట్లాడకమయ్యా, నిష్ఠూరమలాడకు. ఏమి మాకు రావలసిన సొమ్ము మేమడుగుతూ నిష్ఠూరమాయన కదా. నీవడుకున్న 40 దినములు నేటితో తీరుస్తున్నది లేదు. ఇంకా నేమిచ్చదమన్నా మా చెట్లు నమ్మకం ఉండరు. ఇప్పుడు మాత్రము
సబరింతు మారుణము ఏ లీలను సబరింతు మారుణము పంపగోడియా ఇంత కూడా లేదు ఏ లీలను సబరింతు మారుణము ఏమిటి ఇంక సంకటము పొమ్మి మీకు ఏనాటి భాగ్యులున్నది పట్టుకోడవడు హరిశ్చంద్ర అయ్యా పత్రాల సాక్ష్యముల నిన్ను బలిమి మీదను రచ్చ కీర్తింపగను రాజా అయ్యా పత్రములు సాక్ష్యములు వేల కావాలనయ్యా నిత్య స్థిరమైన నా వాప్నకు అన్నధాత్మము ఎప్పటికీ సంభవించదయ్యా ఇప్పటికి చేసినదేమన్నదయ్యా అయ్యా నా దీన దశ ఇంతకు యోచింపుమయ్యా నా దీన దశ ఇంతకు హరిశ్చంద్ర అలాగైనా నేను యోచించి చెప్పేదని గట్టిగా వినమయ్యా నీ కాదన్నది అప్పు పెట్టినది నీ కాదన్నది అప్పు పెట్టినది కాదా కాదా ఆ మౌని నిన్నే కైసాసి మగర్థ నిమ్మనిన సొమ్మే కాని నీ కాతండది అప్పు పెట్టినది కానే కాదా అదానికై నీ కటుంగవ్వ దుమ్ము చల్లి ఇది ముందే రాజ్య సర్వత్వములు చేకొన్నాడిక నేటి అప్పు నిజమును చింతింప ఇంతే కదా నిజమును చింతింప ఇంతే కదా అయ్యా నెల దినములలో ఇచ్చినది ఆ మునితోనే ఒప్పుకుంటుంది కదయ్యా లేదని నా మాటలో నీ సుండాయగను కాదే అయ్యా సచ్చేతనంబుకు నా మానసం గొప్పదయ్యా నా మానసం హరిశ్చంద్ర చట్టముడు కూడా సత్యము 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 అని యుగులాడుతున్నావు రాదు కాని నిన్ను నీ సత్యం పెట్టి కొంపకి తటి చేటవుటకు మూలము ఇప్పటికి నిర్మించిపోలేదు తీర్చుటకే నాటి రుణము మీ ఘటిన తీరును నీకు మా బాధ అంతట పూరేగుమా చట్టు చిత్తను చిత్తు చత్తను చింతను భాసి వైరాగి వై
అట్టు కానిసో ఇప్పట్టున అంత ధనము ఎట్లా ఆర్జించేదవయ్యా? వైదిక బుద్ధి సంపాదించునంటివా ఇడుగవు రాజమో కడలు నీకు రాజరకము శౌర్యమున తెత్తువటందా యజమాని ఏమో దిక్కులేదు వడిజు వర్ధనము చే కనియవుతుంటివా అరచేట గుడ్డి గౌపైన లేదు వ్యవసాయ వృత్తి చే సవరుతునంటివా వ్యవసాయ వృత్తి చే సవరుతునంటివా లేదు భూవచది దోష్పాదమిల్త ఎందు ఏదైన వ్యాపారమందదగిన ఎంత పుణ్యము పుట్టునో ఎంత ధనము గంటు గంటుని ఈ స్వల్పకాలమును కడచు కడచు ఈ నాటి తోడమా గడువు దినము హరిశ్చంద్ర, ఇది ఏమీను కాక బానిస వృత్తికి పాల్పడినను నిన్నెవరిచట కొనుమాలుడే కావున నా ఉపదేశ వాక్యములను అనుసరించి నీ వీరుడ బాధ తప్పించుకొను. మా గురువు గారితో నీ దురవస్థలని చెప్పి ఈ సొమ్ము వదలవే వరంగు బనరించుదా. హరిశ్చంద్ర, ఎలానయ్యా నీకీ బాధ? అయ్యా, నా కంఠము కత్తిరించుసునను అసత్యమాలటకు నా మానసం పప్పదయ్యా. హరిశ్చంద్ర, అయ్యా, నీ మేల్గోరి నేను ఇంత వచించదు వినుమయ్యా. పుట్టిన నాట నుండి పంకి ఎరుంగవు ఎరుంగదు ఇప్పట్టున గూడు లేని దురవస్థల నుండివిగా మనం పెట్టితో చంపు చేసుకొని మనం పెట్టితో చంపు చేసుకొని నా ఉపదేశము ఆలకింపుమా నా ఉపదేశము ఆలకింపుమా నేనొట్టుకొందు ఏమనయ్యా? అయ్యా, నేనొట్టుకొందు అసత్యమును గొప్పి అయ్యా, వచింప ఏదికిను ఏమయ్యా నక్షత్రేశ్వర, నీవంటే మన కుమారులు చెప్పవలసిన నీతులు కావు నాయనా. నీవంటే మన కుమారులు చెప్పవలసిన నీతులు కావివి. అయ్యా నక్షత్రేశ్వర, ఏమనయ్యా? ఏమో చంద్రమతి, ధలంచి కరుణంది బాగుగయ్యంతగానే మోహితము వచించితి నీకేలేని ఈ బాధ నాక సుఖానంబో జపంబో తపంబో సదనిష్టానంబో యోజోపుమా అయ్యో, మాకు రావలసిన సొమ్ము డబ్బులతో కూడా లెక్క పెట్టి మాకిప్పిప్పము. నేను ఇక క్షణమాగను.
మరి నడువయ్యా. అయ్యో సరివాయే నగువా పిమ్మట మన క్షంచల్య రోగంబు అనంతరం ఆఘాతమౌదలిష్టమో అటు మీద దేహజంబో స్వామి స్వామి మరణం చరణం మంచాన ఝేన్యే ఎంతిరో ఈ ప్రాణుల కల్గుల పెదల కంటే దుస్సగం అధికం ప్రాణేశ్వర, మీరు పట్టిన ధైర్యము వహించి నా మనవి యొక్కింతాలకిప్పుడు స్వామి. ప్రాణేశ్వర కాలగతి కళాభిమానులు, కళా పోషకులు మాకు ఎంతో ముఖ్యులు. అడిగొప్పల గ్రామం అనేది కళాకారులకి ప్రతి ఒక్కళ్ళకి తెలిసిన విషయమే. అడిగొప్పల అంటే ఏంటో అనేది. అడిగొప్పల కాదు ఇది, అది గొప్పల. ఇది గొప్ప ప్రదేశం ఇది. ఎందుకంటే కళాకారులకు, కళాభిమానులకు, కళా పోషకులకు ఈ ఊరిలో ఏదీ కొదవ కాదు. ఏ కళాకారుడైనా మాకు ఈ ఇబ్బంది ఉంది అని ఈ అడిగొప్పలలో అడుగు పెడితే చాలు, వాళ్ళని ఎంతగానో తల్లిదండ్రుల్లాగా ఆదరిస్తారు. ఇక్కడ తమ బిడ్డల్లాగా ఆదరించి కడుపును పెట్టుకుంటారన్నమాట. అంతటి గొప్ప మహానుభావులు ఇక్కడ అడిగొప్పల్లో ఉన్నారు. నిజంగా మా కళాకారులకు ఇది ఒక కల్పతరువు లాంటిది. ఈ ఊరు మహానుభావులు ఎంతోమంది ఉన్నారు. ఎందరో మహానుభావులందరూ, అందరికీ నా వందనాలు. మరి ఇంతవరకు అసలు ఇంతవరకు చూడాల దేశంలో మొత్తం చూసారు. ఒక్కసారి బాబు చూడండి, నీ అసలు రెపల్ మామూలు ఒక్కసారి మొత్తం ఏనండి. మరి నా కరుణ మెచ్చి నన్ను దీవించి నేను ఏదో చెప్పాలనుకున్నాను, ఇప్పుడు ఏదో జరిగింది. చెప్పవలసింది ఇంకా చాలా ఉంది, ఇంకా చాలా సమయం ఉంది, చెప్తాను. వెంకటేశ్వర రెడ్డి గారు నా కళను దీవించి నన్ను అభిమానించి నాకు 100 రూపాయలు బహుకృతిగా సమర్పించారు. వారిని ఆ కళామ తల్లి అష్టైశ్వర్య భోగభాగ్యాలు చేకూర్చి, ఆ భోగభాగ్యాలు చేకూరిన తర్వాత కొంత భాగం కళాకారులకు తీసి పెడతారని మనస్ఫూర్తిగా వేడుకుంటూ కళాభివందనాలు తెలియజేస్తూ పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. ఉన్నాం గురుస్వామి గారు. అట్లయితే అల్లుడు గారు వచ్చేస్తారన్నమాట. అయితే మా అందరికి అదేనయ్యా, కాకపోతే కళాకారులు
మేము ఆయన్ని కోల్పోయాం. ఒక తల్లిని కోల్పోయినట్లే మేము తల్లిని దూరం చేసుకున్నట్టే బిడ్డలు ఏ విధంగానైతే బాధపడతారో అలాగే ఉంది మా పరిస్థితి కూడా. ఉన్నం గురుస్వామి గారు, వారి అల్లుడు గారు, మరి పేరు రాంబాబు గారు నా కళను దీవించి నన్ను ఆశీర్వదించి మరి 200 రూపాయల బహుకృతిగా సమర్పించారు. వారు ఏ లోకాన్ని ఉన్నా వారి ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. వారి కుటుంబ సభ్యులకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. వారి కుటుంబ సభ్యులందరికీ కళాభివందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అట్లాగనే సభకు చెల్ల ముసలయ్య మా బామ్మర్ది అవుతాడు. ఒక శాలువ కప్పారు. వారిని ఆ రామచంద్రుడు అమ్మవారి దయ ఎల్లకాలం ఉండాలని మరీ మరీ కోరుకుంటున్నాను. చల్ల సత్యనారాయణ అట్టాగని ఒక శాలువ కప్పారు. ఆయన బామ్మర్ది అవుతాడు. వారిని ఆ శ్రీరామచంద్రుడు నిదానంపాటి అమ్మవారు దేవతలందరూ దీవించి చల్లగా కాపాడాలని ఎట్టనే ఉండాలని మరీ మరీ కోరుకుంటున్నాను. సభకు ఒక 2 నిమిషాల అంతరాయం కలిగించినందుకు అన్యత భావించవద్దు. బత్తుల శ్రీనివాసరావు తండ్రి బాబురావు, శ్రీనివాసరావు కుమారుడైనందువల్ల 4 సంవత్సరాల క్రితం చనిపోతే ఆయన 4వ సంవత్సరం వర్ధంతి సందర్భంగా ఈ యొక్క ప్రోగ్రాం ఏర్పాటు చేయటమైనది. సుమారు ₹1,00,000 పై మాటగానే కుమారుడి మీద ప్రేమతో ఈ నాటకం ఏర్పాటు చేయటమైనది. కోటీశ్వరుడైన కావచ్చు కానీ కళాకారుడు కావడం చాలా కష్టం. అది గుర్తుపెట్టుకోండి ప్రేక్షక మహాశైలారా. తల్లిదండ్రులు ఎంతైనా సంపాదించవచ్చు, చివరికి వాళ్ళని ఏం చేస్తున్నారు? 4 బిల్డింగులు ఇచ్చినా వాళ్ళని దేశపై కష్టాలు వేస్తున్నారు. తల్లిదండ్రులను గౌరవించండి, వాళ్ళని వృద్ధాపములో వాళ్ళని కాపాడండి, వాళ్ళకి ఇంత అన్నం పెట్టండి, గౌరవించండి. ఈ సభకు విచ్చేసిన ప్రేక్షక మహాశయులందరికీ నా సోదర సమానులు శ్రీ లక్ష్మీ నిదానంపాటి అమ్మవారి దేవస్థానం శాశ్వత ధర్మకర్త మరియు చైర్మన్ గారు యాగంటి వెంకటేశ్వర్లు గారు ఆధ్వర్యంలో ఈ నాటకం జరుగుతున్నది. ఇంకా మా పేర్లందరూ చెప్పలేదని ఎవరు బాధపడవద్దు. ఇంకా చింతామణి నాటకము ఆంధ్ర రాష్ట్రంలో పేరెన్నికల అద్దంకి శ్రీనివాసరావు ఒక బ్యాచ్, ఉప్పు కృష్ణ, గుంటూరు ఆచారి ఒక బ్యాచ్, 2 బ్యాచీలతో బత్తుల బాబురావు ఎంతో కష్టపడి వాళ్ళందరినీ ఆహ్వానించి ఈ నాటకం ప్రదర్శిస్తున్నాడు. నాటకం అయిపోయినంత వరకు చూడండి, వాళ్ళని బత్తుల శ్రీనివాసరావుని ఆస్వాదించండి. నేను మాట్లాడింది ఏదైనా తప్పులుంటే నన్ను క్షమించవలసిందిగా కోరుచున్నా. అట్లాగనే వెంకటేశ్వర రెడ్డి గారు కృష్ణయ్య గారు నన్ను దీవించి ఒక 100 రూపాయలు చదివించారు. వారిని ఆ రామచంద్రుడు నిదానంపాటి అమ్మవారమ్మ తల్లి చల్లగా కాపాడమని మరీ మరి వెంకటేశ్వర రెడ్డి గారు నన్ను ఆశీర్వదించి 100 రూపాయలు బహుకరించారు. వారిని వారి కుటుంబాన్ని పిల్ల పాపలతో ఆయురారోగ్య ఐశ్వర్య భోగ భాగ్యములు కలగాలని, నిదానంపాటి లక్ష్మమ్మ వారు ఎల్లవేళలా కాపాడాలని, చల్లగా చూడాలని ఆ తల్లిని ప్రార్థిస్తున్నాను. అలాగే ముటుకూరు వాస్తవేల కళాకారులు నేలవల్లి సుబ్బారావు గారు నన్ను ఆశీర్వదించి 100 రూపాయలు బహుకరించారు. వారిని వారి కుటుంబాన్ని పిల్ల పాపలతో ఆయురారోగ్య ఐశ్వర్య భోగ భాగ్యములు కలగాలని శ్రీ విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాములు వారిని వేడుకుంటున్నాను. చెల్ల వెంకటేశ్వర్లు గారు నాకు మామయ్య అవుతాడు. ఆయన కాలం మీద లస్కర్ చేశాడు. ఇప్పుడు సూపరింటెండెంట్ రిటైర్డ్ అయిపోయాడు. నెలకు 40 ఏళ్ళు ఆయనకి పింఛన్ వస్తుంది. ఆ శ్రీరామచంద్రుడు ఆ నిదానంపాటి అమ్మవారమ్మ తల్లి మన ఊరికి అమ్మవారమ్మ తల్లి కాపాడుతుంది కాబట్టి ఆమె చల్లగా కాపాడమని మరీ మరీ ప్రార్థిస్తున్నాం. హరిశ్చంద్ర అయ్యా, మా సొమ్ము మాకు గుమ్మరించి మరి నడు. అయ్యా సరిబా నగుబా దేవి, ఈ రుణబాధ కడుంగడు దృక్పడము కదా. చూడు సరిబా నగుబా హిమ్మత మనక్షంచయ్యారోగంబు అనంతరము ఆహారమౌదనిష్టమో
చరణము ఎక్కుదిన మల్మల్చాన చేనుచి చేనుచే ఇందిరో ఇందిరో దేవి ఇప్పుడు ఏమి చేయదును నిర్విశేషముగా ముని రుణము తీర్చేసుకొని సంతోషించు భాగ్యము నాకు లేకపోయిన కదా దేవి, నాకు లేకపోయిన కదా. ప్రాణేశ్వర, నిరిపడను ధైర్యం మోహించి నా మనవి యొక్కింత ఆలకింపుడు స్వామి, నా మనవి యొక్కింత ఆలకింపుడు. కాలగతి స్వామి, కాలగతి సర్వ సౌపదల్ కోలుపోవా. మిగులు సిరి మిగులు సిరి నాకు మీరును, మీకు నేనే స్వామి. కాలగతి మన సర్వ సంపదలు కోల్పోయినను, కాలగతి మన సర్వ సంపదలు కోల్పోయినను, మిగిలిన సిరి నాకు మీరును, నీకు నేనే కదా స్వామి, నీకు నేనే కదా. బానిసగా 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 నన్నే కలవారికే నీ దేవి అంతటి రాజ చంద్రునకు ఆత్మజమై కగుబంత కాంత విశ్రాంత యశో విచాలు తంతురు పాలిని ఇల్లు చొచ్చే బాష్పంత కుల ప్రసిద్ధి కొక వన్యగ కాంచిన గేతురాల మేల్కొంటి నిన్ను ఒక్కనికి మానిసగా తెగలమ్ముకున్నా. ప్రాణేశ్వర, నీచమ్మని సంకోచింపవలదు. ప్రాణేశ్వర, నీచమ్మని సంకోచింపవలదు. సత్య ప్రతిష్టకై నచ్చిన నీచ కృత్యములు, సత్య ప్రతిష్టకై నచ్చిన నీచ కృత్యములు సగౌరవములగదు స్వామి. నీచమ్మని సంకోచింపవలదు ప్రాణేశ్వర, నీచమ్మని సంకోచింపవలదు. జీవితేశ్వరి సుగుణ సుమ్మల్లి గజన కమ్ముటకు నేను ఎంత కూర్చాను. హృదయమా హృదయమా నేటితో అభిమానము వదిలివేయి. హృదయమున హృదయమున ఎగ్గు చిక్కులలో అంతటి రాజచంద్రునకు ఆత్మజనైకకు వంత కాంత విశ్రాంతి యశో విశాలురా త్రిశంకుండ్రుపా
నుండి ఇల్లు జొచ్చి కుల ప్రసిద్ధి కొకవన్నెక తీర్చిన కేసురాజన్ మేల్పొంతిని నిన్ను నా హృదయమున ఎగ్గు చిక్కుల వదలుగా నేను అమ్ముకోదలసినాడ వాడలా అందరూ వినేనట్లు వెలుగెత్తి ఒక్క కేక వేయమయ్యా. దేవి మంద భక్తుండని నేను ఇప్పుడు ఏమి చేయదును, ఏమని గోచింపవలను? ప్రాణేశ్వర, ఏమని ఘోషింపవలగునా? క్రయధనమును కమ్ముకుని వారెట్లో అట్లే కానిమ్ము స్వామి, అట్లే కానిమ్ము. ఓ వారణాసి పౌరులారా మరియు భాగ్యవంతులారా, అయ్యలారా, ఈమె గుణాగుణములు చెబుతున్నాను, శ్రద్ధగా ఒక్కసారి మహానుభావులారా. గుణమలదొంతే అన్యుల కలకట్టులందు విజయ
స్వామి ఏలో సందేహించదరు స్వామి, ఎందులకై సందేహించదరు? మీకు నేను వేరుగా చెప్పవలసిన ప్రాణేశ్వర. అయ్యలారా, ఓ వారణాసి పౌరులారా, ఈలతాంగి సమస్త భూపాల మకుట భవ్యమని కాంత సబలిత పాదుడైనా సార్వభౌముని సార్వభౌముని శ్రీ 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 హరిశ్చంద్రో భార్య దాచిగా ఈ పలు కొలవయ్యా ఓ ధన్యులారా. ఈమెను పనరయ్యా అని ఇక్కడ గట్టిగా అరచని ఎవరు నాయనా? ఓహో, ఇక్కడ అమ్ముతున్నాము. ఓహో, అటులైన మీరు ఎవరు అయ్యి? అయ్యా, నేను ఎవరినైనా నీకేమి? అదేమిటో పేరు చెప్పటికే సందేహించుతుంటివి. ఈ కాంతను ఎక్కడైనా దొంగలించుతామయ్యా? ఇప్పుడు వద్దామా? దొరలిరో. దొంగతనములో దొంగతనములో భాగ్యవంతులకు వేదలీన వాదలేదో. అదృష్టమన నిర్వేదవాని గబ్బిలలో దొంగ సొమ్మనకు అప్పురమ్మా. ఓహో, అలాగైన నీ అదృష్టము చేతనే ఏమో నీకు లభించినది అంటావు. అవునా? మోయవానికి రామచిలుక లాగున. అవునయ్యా, అటులైన నీ పేరు చెప్పరాదటోయి? నా పేరు నేను హరిశ్చంద్రుడును. ఈ మన భార్య చంద్రమతయ్య. అలాగైనా కౌన్సిల్కి అప్పు పడ్డది నీవేనన్నమాట. అయినను తపోధనుడైనా మునికి నీవెట్ల అప్పు పడితే? నా రాజ్య సరస్వము తానుకు ధారపోయినప్పుడు ముందుగా విచిత్రన్న విజ్ఞాప్తము నిరూపించపోవటం వలన రుణపడి ఉంటుంది. అందులకు పత్రములు గాని సాక్ష్యములు గాని ఏమైనా ఉన్నాయా తోయి? అయ్యా, సత్యశీలమే పత్రములు, మా హుబలి చిత్తములే సాక్ష్యములు. ఓహో, అలాగైనా దీనికి సాక్ష్యము లేదన్న మాటయే. అలాగైనా ఆ కౌన్సిల్ వద్దకు నన్ను తీసుకుని వెళ్ళము. ఈ అప్పు నీకు ఇవ్వదగ్గది కాదని రాయి గృద్ధి 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 వాదించదను.
దారిన పోయేవానికి లేని అప్పులను తల అంతగట్టుటలో నువ్వు ఇయ్యవలసిన బాకీలు ఎగవేయ గుట్టుటలో నువ్వు నన్ను మించిన వారు ఈ కాశీకాపురంలో మరి ఒకరు లేరయ్యా. మనకి ఇప్పుడు సహాయ సంపత్తి కూడా లభించదు అయ్యా. అయ్యలారా, మీరు ఊరిలో మహాబ్రాహ్మణులు కానీ ఓరకుండు నా సత్యమే నన్ను రక్షింపవచ్చు. విజయాంతైన ధనము వచ్చిన ఎంతవరకు ఇటు సూర్యమును వను త్రోచలే వినోడు వినోడు మీరు మీరు మహాధికము చెరుకు పాయసము నోట పోయిచుండా విషమను గొక్కు వారికి ఎవరు మాత్రం ఏమి చెప్పగలరు? అటులేని ఎంత కమ్మదో ధర చెప్పమయ్యా. అమ్మాయి, నీ నామధేయమేమిటో? మీ నామధేయమేమిటో? మిమ్మల్ని చూడటకు మీరు సద్బ్రాహ్మణు వలె ఉన్నారు. అవునా? బ్రాహ్మణే నేను. అలాగనా? అటులైనను బాయ్ ఇలా రాబోయి మీ గోత్రనామధేయమేమిటో? అర్థమైనది. ఆ గోత్రనామం మీదైనను నేను మీకు మేనమామను, నువ్వు నా కల్లుడవు. ఏమిటి చెప్పు. అలాగైనను మన ఇద్దరము వారము, మేనమామ వరుస అయినటువంటి వారము. ధర కొంచెము చూచి చెప్పవలేనయ్యా. మా గురువు గారు నా ముక్కు చెవులు కోచేస్తాడు. అవేమి కుదరవు. సరే, ధర చెప్పేదను వినుమయ్యా. చెప్పేదను చక్కగా వినుమయ్యా. ఇప్పుడే చెప్తాను. కండు నిల్లచి మాకు కావాలి అన్న అంత ధనము కావాలి ఇవ్వలేనన్నమాట. అటులైన ఇదేమి చౌక బేరము కాదులే. పంచాంగమ కట్టుకే వచ్చును అనుకుంటే వాయేమి? వ్యవహారపు జోలను చూసి మమ్మల్ని ధనహీనులుగా ఎంచుతావా? దోసిని పంపువేమో కదులు నువ్వు ఆ విశ్వేశ్వర దేవాలయం దగ్గరికి వెళ్ళము. అక్కడ మా శిష్యుడు అయ్యా, నేను ధనవంతుకొని వచ్చేదను. అటులనేనయ్యా, అటులనే. కదులు. అయ్యా, వచ్చుతున్నాను. ప్రాణేశ్వర, మీ దృష్టి నుండి సైతమ్ము తొలగిపబడి పరాధీనైపోతున్నాను. హరిశ్చంద్ర చక్రవర్తి, ఇక నాకు దిక్కెవరు? ప్రాణేశ్వర, ఇక నాకు దిక్కెవరు? కదలవేయనే విప్రుడనల జటకు మోండే కనులా
విప్రుడలించుటకు మున్నే పదవేయని విప్రుడలించుటకు మున్నే మీ నోట నడితే నడువే ప్రాణేశ్వర నడువే సాగవేయని వటుల్లాగవచ్చుటకు మున్నే స్వామి సాగవేయని వటుల్లాగవచ్చుటకు మున్నే ఇంపుగా ఇంపుగా మేము కౌగలిపలు పరమ కరుణాసనాథ బడలు కట్టేట పాదము కడిగి మీకు ప్రణతులను సొన్నదానా సద్గుణ విధాన కఠినాత్మ హరిశ్చంద్ర, నీవు నిక్కముగా కిరాతులకు జన్మపోసిన వాడిని కిరాతులకు జన్మపోసిన జలమనం దాల్పవలసిన అలరో పాత మద్దన కొప్పించు బండిగాక అఖిల సామ్రాజ్య భోగం అఖిల సామ్రాజ్య భోగం దేవి నమ్మితే స్వామి అయ్యా వచ్చుతున్నాను కొంత తడవు అసంకడువుల సంగము స్వామి. ప్రాణేశ్వర, విధి విధానం ఎవరు తప్పించరు స్వామి. ఈ విధిని ఎవ్వరూ తప్పించలేరు స్వామి. ఈ విధిని ఎవ్వరూ తప్పించుకొనలేరు. దుఃఖించుటకేమున్నది?
దుఃఖమునంచుకొని ఆ కాలకౌశికుని సేవ కావృతికి నన్ను అనుమతించి పంపివేయము స్వామి, అనుమతించి పంపివేయము. దేవి ఇప్పుడు అనుమతించుంటే ఏమి? ఆగర్భ శ్రీమంతురాలమైన నిన్ను మధులకు ఎప్పుడు విక్రయించుదును? నాటి నుండి నా అనుమతులన్నీ మానవతి కనసంగని పని కట్టలెల్ల నిర్వంకం కొల్వ రాణించు నేటికి నీకు నా వలన రాకుమయ్యే ఎట్లో పెదో ఎట్లో పెదో ఎట్లో పెదో ఎట్లో పెదో ఎట్లో పెదో మరియు రాణివాస భోగ భాగ్యములకు చెడి నాటి నూతనముగా దాసికావత్తి అవలంబబోతున్న నీకు కొన్ని వాక్యములు చెప్పబోతున్నాను. సావధానం. చిత్రాల వరకు తల్లిదండ్రులు మరి వేరు లేరి కథతి తల్లిదండ్రులు మరి వేరు లేరి కథతి నీవే మరి పాటు చాందకుతుమే ఈ ప్రసేవా పలిదీవందిన భోగ భాగ్యములు ఎందు చిత్తములు నిలపకే తనలో నాలుగగా మిలోగమో దాసి కదులు కదులు కదులు. ప్రాణేశ్వర, సాధ్యమని నీ స్వామి కాడని ప్రాణేశ్వర, ఈ కష్టములన్నీ కలకాలం అట్లే ఉండవు కదా. ఏనాటికరను మన కష్టములన్నీ తీరకపోవునా? కాలవశమున కలిగిన కష్ట చేయములల్లా కాలవశమున కలిగిన కష్ట చేయములల్లా వెంట నిలుచునే ఏకరీతే
తప్పు మేఘపటలే తోలిపోకుంటుంటే ఎల్ల కాలమటులా రాజీ కళ్ళు ఎక్కడి సౌఖ్యములు చైర్మన్ గారు, యాగంటి వెంకటేశ్వర చౌదరి గారు, చైర్మన్ గారు, కళాభిమానులు, కళా పోషకులు, మరి యాగంటి వెంకటేశ్వర్లు గారు, మహానుభావులు నా కళను దీవించి నన్ను ఆశీర్వదించి 200 రూపాయల భాకృతిగా సమర్పించారు. వారిని ఆ సర్వేశ్వరుడు, ఆ నీలంపాటి అమ్మవారు వారిని అష్టైశ్వర్య భోగభాగ్యాలు చేకూర్చి వారిని నిండుగా మెండుగా దండిగా దీవించులాగున ఆ అమ్మవారిని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. వారికి పాదాభివందనాలు తెలియచేస్తున్నాను. అట్లాగనే చైర్మన్ గారు, ఈ యాగంటి వెంకటేశ్వర్లు గారు వారు నన్ను దీవించి 200 రూపాయలు చదివించారు కాబట్టి అమ్మవారు వారిని వారి కుటుంబాన్ని వెళ్ళవేళలా కాపాడాలని మరీ ప్రార్థిస్తున్నాను. దేవి భవితవ్యము ఎవరెరుగుదురు? చూడు, కలికి రెక్కలు రాని పిల్లలను సాకలు బూటిలో మేకలకై పోతు ఒక చంత తగ్గించు. పెరుగు ఒక చంత పారా ఎంతటి కాని కాలము సంభవించని స్వామి వెళ్ళపై ప్రాణులకు యోగమగోచో
ప్రాణేశ్వర, ఇక నేను పోయి వచ్చేదను స్వామి. నా యజమాని నన్ను తొందర పెట్టుతున్నాడు ప్రాణేశ్వర. ఇక నాకు తడవు లేదు స్వామి, ఇక నాకు తడవు లేదు. మేము చూచు భాగ్యము నాకు ఇక లేదేమో స్వామి. నేనెట్టు జీవించగలను స్వామి, ఎట్టు జీవించగలను? నింబు బాసి పోవుదనా వెడలిపోవా సెలవ్యూమా. నింబు బాసి పోవుదనా వెడలిపోవ సెలవ్యూమా. నింబు బాసి పోవుదనా వెడలిపోవ సెలవ్యూమా. జాలి మాలి ఆ విధాత, జాలి మాలి ఆ విధాత జంట బాపు చూడే మనల. జాలి మాలి ఆ విధాత జంట బాపు చూడే మనల. నిమ్ము బాసి పోవుదనా వెడలిపోవ సెలవ్యూమా. మదిని మదిని నిమ్ము బాసి పోవుదనా వెడలిపోవ సెలవ్యూమా. జాలి మాలి ఆ విధాత, జాలి మాలి ఆ విధాత జంట బాపు చూడే మనల. జాలి మాలి ఆ విధాత జంట బాపు చూడే మనల. నిమ్ము బాసి పోవుదనా
మరువకుమా బాసిపోవుదనా వెడలిపోవ సెలవు విధాత జాలి పాలి ఆ విధాత జంట జాలి పాలి ఆ విధాత జంట బాపుతుండే మనల నిన్ను బాసి పోవుదనా నిన్ను బాసి పో దాటిపోయినది నా భాగ్యరేఖ నన్ను వీడిపోయినది. ఏడి నా చుతుడు, ఏది నా రాజ్యశ్రీ? ఇప్పుడు నేను వేకాకినే నేనే కాదు, లోకంలో సర్వజీవులు వేకాకులే. అన్నదమ్ములను ఆలు బిడ్డలను కన తల్లిదండ్రులు స్నేహితులు బంధువులు ఎంత వచ్చున్నది అదే సత్యం, అదే వ్యసస్సు. ఎడలిపోయను సామ్రాజ్య వైభవములు కదలిపోయని అన్నాగి నా కన్న కొడుకో. నా మీద నీవు కట్టబోని, నా మీద నీవు కట్టబోని దారిపోతి జాలి లేక స్థిరమై సంపదలెల్లా ఎంత ఒకరే సాగిరా. అతి
రెంటాల శ్రీనివాసరెడ్డి గారు స్టేజ్ మీదకి రావాలి. ఎవరు? అడుగప్పల బాబు గారు ఎక్కడ ఉన్నా కానీ ఒక క్యాన్ మంచినీళ్ళు తెప్పండి. ఆర్టిస్టులు అల్లాడిపోతున్నారు మంచినీళ్ళు లేక. రెంటాల శ్రీనివాసరెడ్డి గారు రావాలి స్టేజ్ మీదకి. అతనికి ఇప్పుడు 51 సంవత్సరం, 14 సంవత్సరాల వయసులో ఆంధ్ర రాష్ట్రం తెలంగాణ విడిపోలేదు. 2 రాష్ట్రాల్లో డివి సుబ్బారావు గారికి పోటీగా హరిశ్చంద్ర పాత్ర గూడూరు సావిత్రితో మహా నటులతో ఆడాడు. ఆయన ఇవాళ మా ఆహ్వానం మేరకు అడుగప్పలు వచ్చాడు. మీరు అతన్ని చూసి ఉండరు. రెంటాల శ్రీనివాసరెడ్డి 14 సంవత్సరాల వయసులో ఇప్పుడు ఆయన వస్తున్నాడు. అద్దంకి నాగేశ్వరరావు గారు శ్రీహరి పాత్ర. నేను 10 సంవత్సరాల నుంచి కొంచెం ఫీల్డ్లో లైన్లో ఉన్నాను. అమ్మవారి తిరణాల్లో అన్నదాన సత్రం దగ్గర నేను నాటకాలు ఆడిస్తున్నాను. సత్రం వాళ్ళు ఇస్తారు, నేను కాస్త కుస్త పెట్టుకొని కళాపం మీద అభిమానంతో నేను ఆడిస్తున్నాను. శ్రీహరి పాత్రగా గతంలో నేను చూడకముందు ఆకులెక్కయ్య గారు, చీరాల సుబ్బయ్య గారు, ఇంకా పేర్లు తెలియదు ఎందరో మహానుభావులు ఆడారు. ప్రస్తుతం అద్దంకి నాగేశ్వరరావు గారు 73 సంవత్సరాల వయసులో ఇప్పుడు కూడా శ్రీహరి పాత్ర ఆడేవాళ్ళు ఉన్నారు. వాళ్ళని కించపరిచినట్టు ఏమి అనుకోవద్దు. ఇప్పుడు ప్రజెంట్కి ఈ వయసులో కూడా శ్రీహరి పాత్ర అద్దంకి నాగేశ్వరరావు గారు ఈజ్ ఏ లెజెండ్, బ్రాండెడ్. శ్రీహరి పాత్ర అంటే అద్దంకి నాగేశ్వరరావు గారు శ్రీహరి పాత్ర 2 రాష్ట్రాల్లో లెజెండ్, ఆయనకు తిరుగులేదు. అయితే శ్రీహరి పాత్ర ఆడేవాళ్ళు చాలా మంది ఉన్నారు. నిగానంపొడి సుబ్బరాజు గారు, ఆయన నంది అవార్డు గ్రహీత శిలారు గారు, భూషయ్య గారు, చాలా మంది ఉన్నారు. నేను చెప్పాలంటే ఇంకా 20 మంది పేర్లు ఉన్నాయి, మీకు విసుగు అనిపించవచ్చు. కానీ అద్దంకి నాగేశ్వరరావు గారు శ్రీహరి పాత్ర అంటే లెజెండ్, ఆయనకు తిరుగులేదు. ఈ వయసులో కూడా ఆయన 2 మోకాళ్ళ ఆపరేషన్ చేయించుకున్నాడు. ఇలా స్టేజ్ మీద నిలబడి ఆడాలంటే చాలా కష్టమైన పని. ఇప్పుడు ఆయనకి పెద్దవాడు కాబట్టి మన నిదానంపడ్డ అమ్మవారి దేవస్థానం శాశ్వత ధర్మకర్త చైర్మన్ గారితో ఆయనకి చిన్న శాల్వా బహుకరిస్తున్నాం, కప్పు సన్మానం చేస్తున్నాం. ఈ వస్త్రాలు దాత మామిలపల్లి భాస్కరాచారి. కొంతమందికి తెలియకపోవచ్చు, చాలా మందికి తెలుసు. మన గ్రామమే. గుంటూరు పోయి గుంటూరులో స్థిర నివాసం ఉంటున్నాడు. మామిలపల్లి వీరయ్య గారు అబ్బాయి, 2వ అబ్బాయి. నేను అడిగొప్పల వాస్తవ్యుడిని. 40 సంవత్సరాలు దగ్గర నాకు పౌరాణిక నాటకాలతో సంబంధం ఉంది. అమ్మవారి దగ్గర నేను ఎంతో మహా యాక్టర్లని మనవాళ్ళు తీసుకొస్తే చూసినటువంటి అనుభవం. అయితే నేను మొన్న అమ్మవారి తిరునాళ్ళలో లాస్ట్ సీన్ వీరిది శ్రీహరి పాత్ర. అసలు ఎంత అద్భుతంగా చేశాడంటే సహజ నటనకి అద్భుతమైనటువంటి తార్కాణం మన నాగేశ్వరరావు గారు. నాకు ఆయన్ని చూడంగానే అక్కడ అసలు ఎంకడే ఆ బట్టలు తీసుకొచ్చి ఆయన కప్పిందాక నాకు మా సోదరులందరూ పేరున ధన్యవాదాలు నాకు ఈ అవకాశాన్ని కల్పించినందుకు. ఇట్లాంటి నటులని మనం ఎంతో ఆదరించి సమాదరించి ఇస్తే ఈ నాటక కళకి గొప్ప ప్రేరణ కలిగించినటువంటి వ్యక్తులు అవుతామని నాకు ఈ చిన్న అవకాశాన్ని కలిగించినందుకు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరొకసారి శ్రీహరి పాత్రధారి నాగేశ్వరరావు గారికి నా కృతజ్ఞతలు. అయితే మన అడిగొప్పల గ్రామంలో సుమారు నాకు తెలిసి 50-60 సంవత్సరాల నుంచి కళారంగానికి పెద్ద పేరు. మహానుభావులు ఎందరెందరో మన గ్రామంలో మంచి నాటకాలు ఆడారు. అందుకని మన గ్రామం కళారంగాన్ని పోషిస్తూ ఉంది. ఎక్కడైతే ఏ గ్రామంలో కళాకారులు పోషిస్తారో ఆ గ్రామం పాడి పంటలతో, అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో తొలతో. ఈనాడు కాదు, ఆనాడు శ్రీకృష్ణ దేవరాయలు, రెడ్డి రాజులు, కాకతీయ రాజులు, మహానుభావులు ఎందరో పొగిడి వాళ్ళ ఆస్థానంలో కవులని కళాకారులని పోషించేవాళ్ళు. మనం కూడా ఆ కవులని కళాకారులను పోషిస్తే మన గ్రామం అష్టైశ్వర్యాలతో బాగుండాలని నా మనసా వాచా కోరుకుంటున్నాను. మా సోదర సమానుడు శాశ్వత అమ్మవారి గుడి శాశ్వత ధర్మకర్తలని నాగేశ్వరరావు గురించి 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మీ అందరికీ ప్రత్యేకంగా నాగేశ్వరరావు గురించి చెప్పేదే లేదు.
చెప్పాలంటే ఇప్పుడే చూస్తున్నారు నిండు ముత్తైదులాగా ఉంది ఇక్కడ. అంటే మగ మనిషి అయినా కానీ ఆడ మనిషి కంటే ఎక్కువగా నిండు ముత్తైదులాగా ఈ ఈ కట్టుడు కానీ ఎంత చీర కానీ ఎంత బొట్టు కానీ ఇది చాలు ఏమైనా గురించి చెప్పాలంటే నాగేశ్వర గురించి చెప్పాలంటే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎవ్రీబడి. ఒక్క చిన్న మాట, ఒక 6 సంవత్సరాల క్రితం ఓబులేసిన పల్లెలో సంటి అనే ఆయన ఉన్నాడు. ఈ పౌరాణిక నాటకం వాళ్ళ బుడ్రాయి సందర్భంగా చింతామణి నాటకం ఆడిస్తున్నాడు. మేము కూడా పోయాం. ఈయన మేకప్లు ఉండి పక్కకి వెళ్ళి సిగరెట్ కాలుస్తున్నాడు. సిగరెట్ కాలుస్తుంటే పక్కకు పోయిన ఆడోళ్ళు ఏంది ఆడ సిగరెట్ కాలుతుందా అనుకుంటున్నారు. అంటే మగ మనిషి స్త్రీ పాత్ర ధరిస్తుందనేది తెలియదు కదా వాళ్ళు. అలాంటి మగ మనిషి కూడా స్త్రీ పాత్ర అలవోకుగా స్త్రీ పాత్ర అంటే నాగేశ్వరరావు గారు. ఆయన ఇంకా ఆరోగ్యాలతో 100 సంవత్సరాలు నిండు నూరేళ్ళు జీవించాలని, ఇంకా జీవించినంత కాలం నాటకాలు ఆడాలని మనస్ఫూర్తిగా ఆ అమ్మవారిని కోరుకుంటున్నాను. మనం ఎంత సంపాదించినా కానీ మన ఎన్నికలు ఎప్పుడు మీరు ఆశిస్తారు.